హాయ్ అండి. ప్యారడైజ్ ట్రైలర్ చూసారా? సో చూశాను, చాలా రాగుంది. రా అంటే చాలా రాగుంది. మన ఆర్జీవి, సందీప్ రెడ్డి, వంగని మించిపోయేలాగా నాని ప్రొడక్షన్లో నాని ఈ రకంగా ఎవరు ఊహించలేరు. సో నాని అంటే ఏదో న్యాచురల్ స్టార్, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చేసుకునే వాళ్ళకనే చూసారు. కానీ నాని ఒరిజినల్ క్యారెక్టర్ అనేది మూవీ తోటి అందరూ బయటపడ్డది అనమాట. ఆయన మాస్ క్యారెక్టర్స్లో నచ్చదా మీకు, లేదంటే న్యాచురల్గా ఉంటే నచ్చుతుందా? సో సరిపోదా శనివారం తోటి మనం ఊర మాస్ చూసాము. కానీ ఈ ప్యారడైజ్ మూవీ తోటి మాసులకే బాపు అనే లెక్క కనపడ్డాడు. ఒక ఆర్జీవి మూవీస్ చూసి ఎట్లుంటుందో, సో నాని కూడా ఆర్జీవి మూవీస్ ఏమన్నా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో అనిపిస్తుంది. ఆయన చేతి మీద ఉండే టాటో ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉంది. యాక్చువల్గా ఆయన చాలా డీసెంట్ మూవీస్ తీస్తాడు, బట్ ఆ వడ్డ అట్లా యూజ్ చేసి వస్తుంది కదా, దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే ఆ ట్రైలర్ చూసినప్పుడు పక్షులందరూ కలిసి ఎట్లా కాకిల్ని పక్కకు పెడతారో, సో మనుషులలో కూడా కొంచెము ఈ ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని కొంచెం పక్కకు పెడితే అదని ఒక మెసేజ్ ఇవ్వడానికి తను ఇలా చేశాడేమో అనిపిస్తుంది. బీజిఎం కావచ్చు, ఆ సౌండ్స్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఎలా అనిపించింది? సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో చాలా థ్రిల్లర్గా కనిపిస్తుంది. చాలా బీభత్సం అయితే సృష్టించాడు, రక్తపాతం. సో థ్రిల్లరే ఈ విధంగా ఉందంటే ఇంకా సినిమా ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మొత్తానికి మూవీ ఎంత స్కోర్ చేయొచ్చు అండి? ఎంత స్కోర్ చేస్తుందంటే 3.5 వరకు అయితే స్కోర్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 5. సూపర్ డూపర్ హిట్ అవుతుందా మూవీ? సూపర్ డూప్ అని చెప్పలేము. సో కంటెంట్ స్టోరీ పైన ఆధారపడి ఉంటుంది. సో స్టోరీ దేనిపైన బేస్ అయి ఉంటుందో దాన్ని బట్టి హిట్ పట్టా అనేది చెప్పగలుగుతాం. ఆయన లుక్ ఎలా అనిపించింది? సో లుక్ అయితే ఊర మాస్, బాడీ కట్అవుట్ కూడా చేంజ్ చేశాడు. సో అన్నీ కూడా చేంజ్ చేశాడు. సో చాలా బాగుంది. సో ఇంతకుముందు చూసిన నాని కంటే ఈ నాని చాలా వేరియేషన్, చాలా డిఫరెంట్గా అనిపించింది. న్యాచురల్గా లుక్ డీసెంట్ అంటే ఇప్పుడు మొత్తం కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలన్నట్టు నాని కట్అవుట్ చూసి తన ఒరిజినల్ క్యారెక్టర్ అయితే బయట పెట్టాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ప్యారడైజ్ ట్రైలర్ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది ఏంటి? చాలా బాగా అనిపించింది. ఎట్లా అంటే ఇది ఒక డిఫరెంట్ జోనర్లో ఉందన్నట్టు మూవీ. అంటే లాస్ట్కు టాటో కానీ అలా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అంటే నాని ఏంటంటే ఒక ఫ్యామిలీ స్టార్ కదా, ఇలా టాటో వేయించుకోవడం ఏంటి, అతను అలా ఇలా ఒప్పుకున్నాడు అని చాలామంది అనుకుంటున్నాను అన్నట్టు. అలా మరి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూడొచ్చు అంటారా ఈ మూవీని? చూడవచ్చు డెఫినెట్లీ. ఇది ఎలా అంటే మన పక్షుల గురించి అట మూవీ, అలా దాని గురించి చూడవచ్చు. అంటే మనం ఏదో అనుకుంటాం కానీ అందులో అయితే ఏది ఉండదు, ఒక మంచి కంటెంటే ఉంటుంది ఆ మూవీ. మరి కాన్సెప్ట్ ఏముండొచ్చు అంటారు మీరు చూసిన దాని ప్రకారం? ఎలా అంటే మన ప్రకృతి గురించి, పక్షుల గురించి అని అంటున్నారు అన్నట్టు. ఎలా అంటే మనం ఇప్పుడు రోబో 2.0 చూసాం. ఎలాంటప్పుడు మన మొబైల్ వైరస్ వల్ల పక్షులన్నీ చనిపోతున్నాయి. అలా ఇది ఎలా అంటే ఇది కాకుల గురించి అని అన్నారు అన్నట్టు. దాని గురించి, పక్షుల గురించి చూడవచ్చు అన్న మూవీ. ఇది వరకు ఆయన చాలా డీసెంట్ సినిమాలు తీశాడు. లాస్ట్ సినిమా చూసుకుంటే సరిపోదా శనివారంలో కొంచెం మాస్ చూపించాడు అనమాట. ఈ సినిమాలో ఊర మాస్ లాగా కనిపిస్తున్నాడు. మరి మీకు ఆ యాంగిల్ నచ్చిందా, ఈ యాంగిల్ నచ్చిందా? డీసెంట్ క్యారెక్టర్స్ నచ్చిందా, మాస్ ఓరియంటెడ్ నచ్చిందా? ఎలా అంటే ఇప్పుడు మాస్ ఎలా అంటే ఇప్పుడు డీసెంట్ చాలా మూవీ చూసాం. నేను లోకల్ కానీ ఎంసీఏ అలా చాలా మూవీ చూసాం. మాస్లో దసరా సరిపోదా శనివారం చూసాం. ఈ ఊరా మాస్ ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇది చూడాలనిపిస్తుంది. అలా మీకు మాస్ క్యారెక్టర్లో నచ్చుతున్నాడా నాని గారు? డెఫినెట్లీ నచ్చుతున్నాడు అన్నట్టు. అంటే ప్రతి ఒక్కరు ట్రై చేయాలి కదా. అంటే మనం ఇండస్ట్రీలో ఎట్లా అంటే ప్రతి ఒక్కొక్క జోనర్ను టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం హిట్ అయినా ఫ్లాప్ అయినా, అంటే కొన్ని మూవీస్ చాలా ఉన్నాయి. అంటే ఫ్లాప్ అయిన మూవీస్ ఉన్నాయి. ఆరెంజ్ చూసుకుంటే ఫ్లాప్ అయిన మూవీ, కానీ దానికి ఒక మంచి క్రేజ్ ఉంది. మొన్నట్లా రిలీజ్ అప్పుడు కానీ ఒక మంచి కలెక్షన్స్ ఉంది. బట్ అలా అంటే మూవీ ఫ్లాప్ అయినా కూడా కంటెంట్ మంచిది. బట్ అలా అనిపిస్తుంది నాకు. అంటే మాస్ క్యారెక్టర్ ఇప్పుడు దీంట్లో కూడా నేను ప్రూవ్ చేసుకోగలను, నాట్ ఓన్లీ డీసెంట్ క్యారెక్టర్స్ అన్నట్లు చేస్తున్నాడేమో అన్నట్టు నాకు అనిపించింది. దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చూసాం. కోర్టు ఈవెంట్ ఉంది కదా, కోర్టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు ఎలా అంటే March 14 రోజు కోర్టు మూవీ చూడాలని అని చెప్పాడు. చాలామంది ఏమన్నారంటే అంటే ప్రొడ్యూసర్ కదా అలానే చెప్తాడు అనుకుంటే, నాని ఒకటే చెప్పాడు, March 14 రోజు మీరు మూవీ బాగుండకుంటే నా హిట్ 3 మూవీ ఎవరు చూడకండి అని చెప్పాడు. అంటే
కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు హిట్ 3 అతను హీరో కదా, ప్రొడ్యూసర్ కదా, లాస్ అయ్యేది అనుకుంటారు. బట్ దానికి ప్రొడ్యూసర్ అతనే, దీనికన్నా 10 రెట్లు పెట్టి చేశా అని చెప్పాడు. అంటే అతని కాన్ఫిడెన్సే అతన్ని పైకి తీసుకొస్తుంది అన్నట్టు. బట్ అలా అంటే అలా ఒక టాటో వేయించుకున్నాడంటే అతను అంటే అంత మంచి ఒక స్టార్డమ్ ఉన్న హీరో, అంటే ఏది తెలియంది అలాంటి టాటోకి అతను ఒప్పుకోడు కదా. బట్ అలా ఓకే, దాని వెనక ఏదో ఒకటి అయితే ఉంటుంది, మనం నెగిటివ్గా థింక్ చేయడానికి లేదంటారు. మనకు ఇలాంటి ఒక మంచి ఒక స్టోరీనే ఉంటుంది. బట్ మనం ఏదో ఊహించుకుంటాం కానీ ఒక మంచి స్టోరీ మీదనే వచ్చాడు అన్నట్టు మూవీ. ఏదో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. ఏదో పక్క ఒక మంచి కాన్సెప్ట్ తోటే వచ్చారు అలా. ఓకే, బీజిఎం కావచ్చు, మూవీ ఎలివేషన్స్ కావచ్చు, మీకు అనిపించే బీజిఎం కూడా అనిరుద్ధ్ చాలా బాగా కొట్టాడు. ఏంటంటే మనం దేవర చూసాం, దేవరలో కూడా ఒక మంచి ప్లస్ అలా ఒక మన దేవర ఎలా కొట్టాడో ఇందులో కూడా అలా మంచిగా కొట్టాడు అన్నట్టు. బీజిఎం కానీ అలా ప్రతి ఒక్కటి. ఎంత స్కోర్ చేయొచ్చు మరి మూవీ? అంటే ఇది ప్యాన్ ఇండియా కాదు, ఇట్లా నాకు తెలిసి అంటే ఒక 200 crores అలా వస్తాయి అనుకుంటున్నా. అంటే 150-200 మధ్యలో వస్తుంది అనుకుంటా. అంటే ఈ మూవీ కొడితే హైట్రిక్ అన్నట్టు, అంటే 3 times 100 crores అలా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.